పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత క్రిస్టోఫర్ గారి గురించి ధ్యానించుకుందాం. క్రీస్తుని భుజములపై మోసిన సూర్యుడు. పునీత క్రిస్టోఫర్ గారు 3వ శతాబ్దంలో జీవించి ఉన్నారు. క్రిస్టోఫర్ అసలు పేరు ఒఫేరో. ఆయనకి చిన్ననాటి నుండి ఒకే ఒక కోరిక ఉండేది, ప్రపంచాన్నంతా జయించాలని, ముఖ్యంగా గొప్ప గొప్ప కార్యాలు చేయాలని, గొప్ప గొప్ప సాహస కార్యాలు చేయాలని ఆలోచించేవాడు. ఈ విధముగా ఆలోచనలతో ఆయన ప్రపంచమంతా దేశాలు తిరగడం మొదలుపెట్టి ఆఖరికి ఒక ముని దగ్గరికి చేరుకున్నాడు. ఆ మునితో తన హృదయ వాంఛను చెప్తున్నాడు. నేను గొప్ప గొప్ప సాహస కార్యాలు చేయాలి అని చెప్పినప్పుడు ఆ ముని చెప్తున్నాడు, అలాగే చేద్దుగాని, కానీ ఇదిగో ఇక్కడ నుండి ఈ నది అవతలి ఒడ్డుకి వెళ్ళడానికి ప్రజలు అనేక బాధలు పడుతున్నారు. వాళ్ళని నీవు అవతలి ఒడ్డుకి దాటించి దేవునికి సేవ చేయవచ్చు. ఆ గ్రామం నుండి వచ్చేవాళ్ళు ఈ నది దాటి రావాలి, కావున నీవు వారికి సహాయపడు. ఈ రీతిగా దేవుని కార్యాలు చేయవచ్చని ఆ ముని ఆయనకి ప్రబోధించినప్పుడు ఆ మాటను ఆయన శిరసావహించి ఆ మాటకు ఆయన ప్రతిరోజు ఆ నది యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకు వెళ్ళే వాళ్ళని భుజాలపై మోసుకొని ఆ కాలువ దాటించేవారు. ఈ రీతిగా ప్రజలకు సేవ చేస్తుండేవాడు పునీత క్రిస్టోఫర్ గారు. అవతలి ఒడ్డు నుండి యువతల ఒడ్డుకి, యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి ప్రజలందరినీ చేరవేస్తూ వారిని సురక్షితంగా ఆ ఒడ్డుకు చేర్చడంలో ఈ పునీత క్రిస్టోఫర్ గారు ఎంతగానో కృషి చేసేవారు. ఈ రీతిగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న తరుణంలో ఆయనకి ఒక కోరిక ఉండేది, ఇంకా గొప్ప గొప్ప సాహస కార్యాలు చేయాలని ఆలోచించుకుంటున్న ఆయనకి ఒకసారి ప్రభు అయిన క్రీస్తు చిన్న బాలుడు రూపములో ఆ నది ఒడ్డుకు వెళ్ళి క్రిస్టోఫర్ గారిని, ఈ నది యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి నన్ను దాటించవా అని అడిగారు. దానిదేముంది అని చెప్పి ఆ చిన్న బాలుడిని భుజాలపై కూర్చోబెట్టుకొని నదిలోనికి దిగడం ప్రారంభించాడు. ఆ చిన్న బాలుడు ఎవరో క్రిస్టోఫర్ గారికి అర్థం కాల. బరువు ఎక్కువగా ఉన్నాడు. ఇంతమందిని మోస్తున్నాను ప్రతిరోజు, ఎవరూ ఇంత బరువుగా లేరని నది యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి చేరవేయడానికి సిద్ధపడుతుంటే ఆ బాలుడు మహాబరువుగా కనపెడుతున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఏమయ్యా ఇంత బరువుగా ఉన్నావు, నీవెవరవి అని అంటే ఆ బాలుడు కిలకిలమని నవ్వుతున్నాడు, కానీ అసలు విషయం చెప్పలేదు. ఎప్పుడైతే చిన్నారి బాలుడు క్రిస్టోఫర్ గారి భుజముల మీద ఉన్నాడో అలలు ముందుకు వచ్చి ఆయన భయపెట్టసాగినప్పటికి కూడా ఆయన అతి కష్టం మీద ముందుకి సాగడానికి ప్రయత్నించేవాడు. ఈ రీతిగా ఆయన తర్జన భర్జనలు పడుతూ ఈ చిన్నారి బాలుడిని భుజముల మీద మోసుకుంటూ, ఏంటి ఇంత బరువు ఉన్నాడు, నాకేంటి ప్రపంచాన్నంతా మోస్తున్న బరువు అనిపిస్తుంది అని ఆయన తనలో తాను అనుకున్నప్పుడు ఆ చిన్నారి బాలుడు అంటున్నాడు, నిజమే, నీవు ప్రపంచాన్నంతటికంటే ఎక్కువ బరువు మోస్తున్నావు ఒఫేరో అన్నారు. ఆయనకు అర్థం కాల. ఎప్పుడైతే నది దగ్గరికి చివరి ఒడ్డుకు తీసుకువెళ్తున్నాడో వెంటనే ఆయన గమనిస్తున్నాడు, ఏం జరుగుతుంది నాకు అని. ఆ బాలుడు ఇంకా బరువు అవుతుంటే ఆయనకి అర్థం కావడం లేదు. అప్పుడు ఎప్పుడైతే బరువు అవుతున్నాడో ఆయన అడుగుతున్నారు, ఒఫేరో, నీవు ఎవరిని మోస్తున్నావో తెలుసా? భూమి ఆకాశాలు సృజించిన దేవుని మోస్తున్నావని చెప్పి ఆ చిన్నారి బాలుడు ఆ ఏటిలో నీరు తీసుకొని, ఇక నుండి నీ పేరు ఒఫేరో కాదు, క్రిస్టోఫర్, అంటే క్రీస్తుని మోసినవాడు అని నామకరణం చేశారు. ప్రియులారా, ఆ రీతిగా
ఎవరికి దొరకని భాగ్యాన్ని పునీత క్రిస్టోఫర్ గారికి దొరికింది. క్రీస్తు ప్రభుని తన భుజాల మీద మొయ్యగలిగే గొప్ప ఆనందము, గొప్ప శక్తి క్రిస్టోఫర్ గారు కలిసింది. అందుకే మనం ప్రయాణాలు చేసేటప్పుడు పునీత క్రిస్టోఫర్ గారా మాకు సహాయపడండి. ఎందుకంటే బాలయేసుని సురక్షితంగా యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి చేర్చగలిగిన మహాభక్తుడు, మహాసూర్యుడు ఆయన క్రిస్టోఫర్ గారిని మనం ప్రయాణాల్లో ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా ఆయన మనం గుర్తించుకుంటాం ప్రియులారా. ఆ రీతిగా ఆ క్రిస్టోఫర్ గారు క్రీస్తుని భరించినవాడు, లేక క్రీస్తుని మోసినవాడు. అందుకే పునీత క్రిస్టోఫర్ గారుని ప్రయాణంలో తోడుగా రమ్మని అడుగుతాం. ఆ తరువాత ఆయన ప్రభు కోరిక మేరకు ఆయన ఒకే ఒకటి కోరుకున్నాడు. ఏమని? నేను వేదసాక్షి మరణాన్ని పొందాలని కోరుకొని వేదసాక్షి మరణాన్ని పొందాడు. కావున ఈనాడు మనం మన ప్రయాణాలలో క్రీస్తుని మోయగలిగే భాగ్యాన్ని కలిగిన క్రిస్టోఫర్ గారా మాకు సహాయపడండి అని. మరి ఈనాటి క్రైస్తవులుగా మనం దివ్య సత్ప్రసాదంలో కొని ప్రతిరోజు ప్రభుని హృదయంలో మోస్తున్నాం. మనం ఎటువంటి అద్భుతాలు చూడాలి అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మేమందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.